శాశ్వత ఉద్యోగులతో సమానంగా పనిచేసే తాత్కాలిక రోజువారీ ఉద్యోగులకు కూడా సమాన వేతనం ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని 141వ అధికరణంలో పేర్కొన్నట్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోతే తాత్కాలికం పేరుతో ఉద్యోగుల శ్రమను దోచుకున్నట్టేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు శాశ్వత ఉద్యోగులతో సమానంగా తాత్కాలిక ఉద్యోగులకు వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదంటూ పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. పంజాబ్ ప్రభుత్వంలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగులు శాశ్వత ఉద్యోగులకు ఇస్తున్నట్టే తమకు కనీస వేతనాలు ఇచ్చే విధంగా పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పంజాబ్, హర్యానాల ఉమ్మడి హైకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు శాశ్వత ఉద్యోగులకు సమానంగా తాత్కాలిక ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ ప్రభుత్వంలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందేనని తీర్పు వెలువరించింది. అలా చెల్లించకుంటే ఆయా వ్యక్తుల్ని అవమానించినట్టేనని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.